చందమామ కథ కోటగోడ తల్లి ప్రేమ. మగధరాజు విజయసేనుడికి యుద్ధాలన్నా ప్రాణ నష్టమన్నా ఇష్టం ఉండేది కాదు. ఆయన తనంతట తానుగా ఏ దేశం మీదకి దండయాత్రకు వెళ్లేవాడు కాదు. అయితే ఆయన శాంతి కాముకత్వాన్ని అలుసుగా తీసుకుని ఇరుగు పొరుగు దేశాల రాజులు మగధ మీదకి దండెత్తితే ఏం చేయాలి, కోటని ఎలా కాపాడుకోవాలి, ఈ విషయం మీద మంత్రులు సేనా నాయకులతో విజయసేనుడు చర్చించాడు. కోట రక్షణకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని రాజు తీసుకున్నాడు. అదేమిటంటే మగధ రాజ్యం ప్రజలు సగభాగం కోటలోనే ఉంటారు, మిగిలిన సగభాగం కోటకు బయట ఉంటారు. అయితే కోట లోపల మాత్రమే నిరంతరం నీరు లభించే బావి ఉంది. కోట బయట ఉన్న ప్రజలు ఎవరికైనా మంచినీరు కావాలంటే కోట లోపలికి వచ్చి బిందెలతో నీరు తీసుకెళ్లాలి. దాంతో ప్రజలు కోట లోపలికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నీటిని తీసుకెళ్లేవారు. అలా కోట ద్వారాలను నిరంతరం తెరిచి ఉండడం వల్ల శత్రువుల నుంచి ముప్పు ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందువల్ల కోట తలుపులను నిర్ణీత సమయాల్లో మాత్రమే తెరవాలని నిర్ణయించారు. కోటలోంచి బయటికి లోపలికి తిరగటం మీద ఆంక్షలు విధించబడ్డాయి. నిర్ణీత సమయాల్లో మాత్రమే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ప్రజల్ని రాణిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఉండే కోట ద్వారాల వద్ద సైనికులు నిలబడి వచ్చిపోయే వారిని పరిశీలిస్తూ ఉంటారు. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఒకరోజు సాయంత్రం కోట ద్వారాలు మూసివేస్తున్న సమయానికి కోట బయట నివసించే ఒక యువతి ఖాళీ బిందెన ఒకదాన్ని పట్టుకుని పరుగు పరుగున కోటలోకి రాబోయింది. బరువైన కోట తలుపులను సైనికులు అప్పటికే కదిలించి ఉన్నారు. వాటిని మరునాటి ఉదయం వరకు ఇక తెరవరు. సైనికుడు ఒకడు ఆమెను లోపలికి పోకుండా అడ్డుకున్నాడు. ఆమె అతన్ని ప్రాధేయపడింది. అయ్యా, కరుణించండి, ఇంట్లో ఒక చుక్క నీళ్లు లేవు. కనీసం ఈ బిందు నీళ్లు తీసుకుపోతేనే మాకు ఈ రోజు వంట కుదురుతుంది. లేకపోతే మేము మా పిల్లాడు ఆకలికి దాహానికి మాడాల్సిందే. దయచేసి లోపలికి పోనివ్వండి, ఒక్క క్షణంలో తిరిగి వచ్చేస్తాను అని ఆమంది. చూడమ్మా, నియమాలు నియమాలే, నిన్ను లోపలికి పోనివ్వగలం, కానీ కోట తలుపులు మూసేసే సమయం అయిపోయింది. ఇప్పుడు తలుపులు మూసేశామంటే ఇక మేమెవరో ఇక్కడ ఉండం. రేపు తెల్లవారుజామున మళ్లీ వచ్చి తలుపులు తెరుస్తాం. నువ్వు నీళ్లు తీసుకుని వెనకెట్లా వస్తావు? కుదరదు కదా. అందుకని మా మాట విని వెళ్లిపో. నీళ్లు రేపు ఉదయాన్ని తెచ్చుకోవచ్చులే అన్నారు సైనికులు. ఆమె పట్టు వదలలేదు. నన్ను ఇప్పటికైతే లోపలికి పోనివ్వండి, బయటికి వచ్చేది మళ్లీ చూసుకుందాం అని ప్రాధాయపడింది. సైనికులు ఆమెని కోట లోపలికి రానిచ్చి ద్వారాలు మూసి తమ దారిని తాము వెళ్లిపోయారు. మర్నాడు ఇలాగా జరిగింది. వీళ్లు సరిగ్గా ద్వారం మూసే సమయానికి ఆమె రావటం, కోట లోపలికి వెళ్లాలని పట్టుబట్టడం, వీళ్లు ఆమె లోపలికి వదిలి కోట తలుపులు మూసేయడం. మూడో రోజు ఇదే జరిగేసరికి సైనికులకు అనుమానం వచ్చింది. రోజు కోట ద్వారం మూసే సమయానికి ఈమె లోపలికి పోతున్నదే, మరి బయటికి ఎలా వస్తున్నది? వెంటనే వాళ్ళు ఆమెను బంధించి రాజుగారి ముందు ప్రవేశపెట్టారు. మహాప్రభు, ఈ యువతి 3 రోజులుగా ప్రతిరోజు సాయంత్రం కోట ద్వారాలు మూసే సమయానికి లోనికి పోతున్నది. బయటికి ఎలా వస్తున్నదో తెలియటం లేదు ప్రభు. ఇందులో ఏదో మోసం ఉన్నది. ఈమెను తమకు విచారించాలి అన్నారు. ఏం తల్లి, రోజు కోటలోకి ఎందుకు వస్తున్నావు అని రాజుగారు ఆమెను అడిగారు. కోటలో ఉన్న బావి నీళ్ల కోసం వస్తున్నాం ప్రభు అని చెప్పిందామె. మరి రోజు ఆలస్యంగా ఎందుకు వస్తున్నావు అని అడిగాడు రాజు. నాకో చిన్న కొడుకున్నాడు ప్రభు, పాలు తాగే పసిబిడ్డ. ఏ రోజైనా వాడు నిద్రపోయేంత వరకు నేను బయటికి రావడం కుదరదు అని చెప్పిందామె. మరి నువ్వు లేకుండా వాడు రాత్రంతా ఎలా ఉంటాడు అని రాజు ప్రశ్నించాడు. ఉండడు ప్రభు, అందుకనే నేను నీళ్లు తోడుకున్న వెంటనే గబగబా మళ్లీ ఇల్లు చేరుకుంటాను అని చెప్పిందామె. ఎట్లా వెళ్తావు? కోట ద్వారం మూసుంటుంది కదా అని ప్రశ్నించాడు రాజు. నేను రోజు కోట గోడ దూకి ఇల్లు చేరుకుంటాను ప్రభు అని చెప్పిందామె. రాజుగారు ఆశ్చర్యపోయారు. గోడ దూకుతావా? ఎలా? ఇంత పెద్ద గోడను నువ్వు ఎలా దూకుతున్నావు? గోడకు ఎక్కడైనా రంధ్రం ఉందా అని అడిగారు. గోడకు రంధ్రం ఏమీ లేదు ప్రభు, కానీ తన బిడ్డను కలవగోరే తల్లిని ఏ కోట గోడలు మటుకు ఆపుతాయి? కొంచెం తీవ్రంగానే అడిగింది ఆ యువతి. రాజుగారు ఒక్క క్షణం నిర్ఘాంతపోయారు. ఆ పైన ఆమెను విడుదల చేసి, నువ్వు వెళ్ళొచ్చు, కానీ నువ్వు గోడను ఎట్లా దూకుతావో చూడాలని ఉంది నాకు అన్నారు. రాజుగారు పరివారం చూస్తుండగానే ఆమె కోట గోడను అవలీలగా ఎక్కి అవతల వైపుకు దూకింది. అలా దూకటానికి ఆమె ఎలాంటి పరికరాలు ఉపయోగించలేదు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభు, కోట గోడ ఎత్తును ఏమన్నా పెంచుదామంటారా అని రాజుని మంత్రి అడిగాడు. ఏమీ అవసరం లేదు. ముందు ఆ తల్లిని అభినందిస్తూ మా తరఫున ప్రత్యేక బహుమానాన్ని పంపండి. ఆవిడ నా కళ్లకు కమ్మిన పొరను తొలగించింది అన్నారు రాజుగారు చిరునవ్వుతో. ఆ తర్వాత కోట బయట ఉన్న గ్రామాలన్నిటికీ నీటి సమస్య తీరేటట్లు రాజుగారు ఊరూరా బావులు తవ్వించారు, చెరువుల నిర్మాణం చేపట్టారు.